రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇక దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. కేసులో ప్రధాన నిందితులు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును విడివిడిగా అధికారులు విచారిస్తున్నారు. ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటి రికార్డులను ఇక పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసి ప్రభాకర్ రావుకు ఇచ్చినట్లు ప్రణీత్ రావు వెల్లడించారు. అయితే అట్టి ఇక పెన్ డ్రైవ్ లు ప్రభాకర్ రావు ఎవరికి ఇచ్చారని దానిపై ఇక సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. 2018 నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసిన ఎస్ఐబి మాజీ అధికారులు 2023 నవంబర్ కు చెందిన రికార్డులను ఇక మినహాయిస్తే మిగతా హార్డ్ డిస్కులు కూడా ధ్వంసం చేశారు. ఇక కేసీఆర్ చెబితేనే ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు తెలిపారు. ఇక ఇప్పటికే సిట్ వాగ్మూలంలో చెప్పారని, అయినప్పటికీ అధినేతను ఎందుకు అరెస్టు చేయడం లేదని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు ముమ్మరం చేసింది సిట్. కేసులో ప్రధాన నిందితులు ప్రణీత్ రావు, ప్రభాకర్ రావును విడివిడిగా అధికారులు విచారిస్తున్నారు. ఇక ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఆధారంగా ప్రభాకర్ రావును ప్రశ్నించనున్నారు. ఇప్పటికే పలుమార్లు విచారణకు హాజరైన ప్రభాకర్ రావు ఇక మరోసారి ఇవాళ సిట్ ముందుకు రానున్నారు. ఇక సాక్షుల స్టేట్మెంట్ ఆధారంగా ఆయన్ని క్వశ్చన్ చేయనున్నారు. ఇక ఫోన్ ట్యాపింగ్ చేశాక వాటి రికార్డులను పెన్ డ్రైవ్ లో స్టోర్ చేసి ప్రభాకర్ రావుకి ఇచ్చినట్లు ప్రణీత్ రావు వెల్లడించారు. అయితే అట్టి పెన్ డ్రైవ్ ఇక ప్రభాకర్ రావు ఎవరికి ఇచ్చారని దానిపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. 2018 నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసిన ఎస్ఐబి మాజీ అధికారులు 2023 నవంబర్ కు చెందిన రికార్డులను మినహాయిస్తే మిగతా హార్డ్ డిస్కులు ధ్వంసం చేశారని తెలుస్తుంది. ఇక కేసీఆర్ చెబితేనే ట్యాపింగ్ చేశామని రాధాకిషన్ రావు ఇప్పటికే తెలిపారు. మరి ఇప్పటికే సిట్ వాగ్మూలంలో చెప్పారని, అయినప్పటికీ అధినేతను ఎందుకు అరెస్టు చేయడం లేదని బండి సంజయ్ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ న్యూస్ రూమ్ నుంచి లైవ్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి రామ్. గుడ్ మార్నింగ్ రచన. ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ విచారణ వేగవంతం చేసిందని చెప్పి అనుకోవాలి. 2023 నవంబర్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకి కొత్త మలుపు తిరుగుతుందని చెప్పి అనుకోవాలి. ముఖ్యంగా అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్, స్టేట్ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎస్ఐబి ప్రభాకర్ రావు ప్రముఖ పాత్ర పోషించారని చెప్పి ఇప్పటికే అనేక ఆధారాలతో కూడిన కంప్లైంట్లను కూడా సిట్ విచారిస్తూ ఉంది. ముఖ్యంగా ఏ1గా ప్రభాకర్ రావు, ఏ2గా ఈరోజు ప్రణీత్ రావు ఉన్నాడు. దీంట్లో ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైలు పాలైన భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు వీళ్ళు ముగ్గురు కూడా ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అరెస్ట్ అయ్యి జైలు కూడా పోయించిన విషయం తెలిసిందే. దీంతో పాటు మరొక ప్రముఖ ఛానల్ అధినేత శ్రావణ్ రావు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే శ్రావణ్ రావు, ప్రభాకర్ రావు ఇద్దరు కూడా దాదాపు సంవత్సరం పైగా అమెరికాలో ఉండి వివిధ కారణాల చేత అనారోగ్యం రీత్యా ప్రభాకర్ రావు, ఇతర కారణాల చేత శ్రావణ్ రావు ఇద్దరు కూడా ఈరోజు అమెరికాలో ఉండి తప్పించుకునేందుకు ప్రయత్నం చేశారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించిన పోలీస్ అధికార సిట్ విచారణ బృందం ఎటకెళ్ళి ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభాకర్ రావు దాదాపుగా 5 సార్లు సిట్ విచారణకు హాజరయ్యారు. ఇవాళ మరోసారి హాజరవుతే 6వసారి ఈ సిట్ విచారణకు హాజరయ్యేది తెలుస్తూ ఉంది. అయితే ప్రభాకర్ రావు మాత్రం అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పిన ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పి ప్రభాకర్ రావు సిట్ ముందు చెప్పినట్టు తెలుస్తూ ఉంది. అయితే మరోవైపు ప్రణీత్ రావు మాత్రం, ఏ2గా ఉన్న ప్రణీత్ రావు మాత్రం మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే చేసినప్పటికీ కూడా దానికి సంబంధించిన మొత్తం కూడా హార్డ్ డిస్క్ అంతా కూడా మూసీ నదిలో పడేసి ధ్వంసం చేసినప్పటికీ దానికి సంబంధించిన మొత్తం కూడా రికార్డెడ్ పెన్ డ్రైవ్లో రికార్డ్ చేసి ప్రభాకర్ రావుకి ఇచ్చాము. ఆ తర్వాత ఏం చేశాడని చెప్పి తెలుస్తూ ఉంది. కాబట్టి ఇప్పటికే రాధాకిషన్ రావు కూడా డీజీపీ ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఈ విచారణ ఫోన్ ట్యాపింగ్ చేశామని చెప్పి చెప్తా ఉన్నాడు. మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతుందని చెప్పి అనుకోవాలి. కేవలం పోలీస్ అధికారులే కాదు, ఈ పోలీస్ అధికారులు కూడా మొత్తం కూడా రాజకీయ నాయకుల్ని, తర్వాత వ్యాపారవేత్తల్ని ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ చేశారు. ముఖ్యంగా తాజాగా పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా నన్ను కూడా ఫోన్ ట్యాపింగ్ చేశారని చెప్పి సిట్ పిలిచిన విచారణకు హాజరయ్యారు. తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, అదేవిధంగా గద్వాల జిల్లా మాజీ జడ్పీ చైర్పర్సన్ తిరుపతి యాదవ్ వీళ్ళు ముగ్గురు కూడా సిట్ విచారణకు హాజరయ్యారు. దాంతోపాటు మరొకసారి
కేంద్ర మంత్రి బండి సంజయ్ కూడా సిట్ విచారణ అధికారుల నుంచి ఫోన్ కాల్ వచ్చింది, సమయం చూసుకొని వస్తానని చెప్పడం జరిగింది. అయితే మొత్తం కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కాంగ్రెస్ బీజేపీ నేతలు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పై మండిపడుతున్నప్పటికీ కూడా అప్పటి ప్రభాకర్ రావు తర్వాత కొంతమంది పోలీస్ అధికారులు ఇంత కుట్రలు చేశారని చెప్పి ఆరోపిస్తున్నప్పటికీ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కానీ మాజీ మంత్రులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ఎమ్మెల్సీ కవిత కానీ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాలపై ఎక్కడ కూడా నోరు మెదపకుండా మౌనంగా ఉండటం ఏంటని కూడా బీజేపీ కాంగ్రెస్ ప్రశ్నిస్తూ ఉంది. కొద్దిసేపటి క్రితం నిజామాబాద్లో ఈరోజు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా చాలా హాట్ కామెంట్ చేశాడు. కేసీఆర్ కేటీఆర్లను అరెస్ట్ చేయాలి వెంటనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రధాన బాధ్యులు అని చెప్పి కూడా ఆయన చేయడం జరిగింది. కాబట్టి ప్రణీత్ రావు స్టేట్మెంటే ఈరోజు ప్రభాకర్ రావు అరెస్టుకు కానీ ప్రభాకర్ రావును భవిష్యత్తులో తీసుకుపోయే చర్యలకు కానీ ప్రధాన కారణం అని చెప్పి తెలుస్తూ ఉంది. ఏదేమైనా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ప్రస్తుతం రాష్ట్రంలో అనేక విచారణల చుట్టూ రాష్ట్ర రాజకీయం తిరుగుతుందని చెప్పి అనుకోవాలి. ఒకవైపు కాళేశ్వరం కమిషన్ చుట్టూ నేతలు హాజరవుతూ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హరీష్ రావుతో పాటు ఎంపీ ఈటల రాజేందర్ అటెండ్ అయ్యాడు. అదేవిధంగా పవర్ కమిషను విద్యుత్ ఒప్పందాల కొనుగోలు విషయంలో వేసిన విచారణ ముందు పలువురు ప్రముఖులు అటెండ్ అయ్యారు. దానిపైన కేసీఆర్ కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇట్లా వైపు విద్యుత్ ఒప్పందాల విషయంలో వేసిన కమిషన్ కానీ కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టు విషయంలో జరిగిన కమిషన్ విషయంలో కానీ ఓవైపు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఈ విధంగా వరుస విచారణలతో రాజకీయ నాయకులందరూ కూడా ఈరోజు రాజకీయం అంతా కూడా ఈ వరుస విచారణ చుట్టూ తిరుగుతూ ఉంది. 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పాలించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సిట్టు ముందు హాజరయ్యే అవకాశాలు కూడా కనపడుతున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. రచన. ఓకే, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామ్.